దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. భక్తులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రత్న భండార్లో ఏముంది, ఓవైపు నాగబంధం ఉందనే ప్రచారం జరిగింది. పూజలు చేసిన అనంతరం లోపలికి వెళ్లారు కమిటీ సభ్యులు. పూరి జగన్నాథుడి రత్న భండార్ 46 ఏళ్ల తర్వాత ఓపెన్ అయింది. రత్న భండార్లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. స్వామివారి నగలు ఆభరణాలను తరలించేందుకు ఇప్పటికే పెద్ద పెద్ద బాక్సులను కూడా సిద్ధం చేశారు. ఈ నిధులన్నింటినీ కూడా, ఈ రత్నాలు వజ్రాలు, అక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆభరణాలన్నింటినీ కూడా ఆ బాక్సుల్లో పెట్టి తరలించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. 46 ఏళ్ల తర్వాత రత్న భండార్ ఓపెన్ అయింది. రత్న భండార్లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని స్వామివారు నగలు ఆభరణాలు, అందులో ఉన్న వజ్ర వైడూర్యాల మణి మనహారాలన్నింటినీ కూడా తరలించేందుకు ఇప్పటికే బాక్సుల్ని కూడా సిద్ధం చేసి లోపలికి తీసుకువెళ్లిన పరిస్థితిని మనం చూసాం. 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భండార్ ఓపెన్ అయింది. అసలు ఈ రత్న భండార్ లోపల ఏముంది, స్వామివారి నగలు ఆభరణాలతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి అని ప్రతి ఒక్క భక్తులు ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మనం చూడొచ్చు, పూరి జగన్నాథుడి రత్న భాండాగార తలుపులను ఓపెన్ చేయడం జరిగింది. 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భండార్ని ఓపెన్ చేశారు. ఎంతో ఉత్కంఠగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చూశారు. దేశం మొత్తం ఈ తలుపులు ఓపెన్ అవుతాయా లేదా, అసలు ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చూశారు. మరోవైపు నాగబంధం ఉంది, నాగబంధం ఉంటే లోపలికి వెళ్లడం అసాధ్యమనే వార్తలు కూడా వచ్చాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం ఈ రత్న భండార్లోకి వెళ్లడం జరిగింది. 46 ఏళ్ల తర్వాత ఓపెన్ అయింది. అందులో ఉన్న ఆభరణాలన్నింటినీ కూడా తరలించేందుకు బాక్సుల్ని కూడా సిద్ధం చేసింది కమిటీ సభ్యులు. ప్రస్తుతం రత్న భండార్ తలుపులను ఓపెన్ చేసుకుని ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. 1979 తర్వాత ఈ రత్న భండార్ తలుపుల్ని ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. రత్న భండార్ 3 తలుపులు ఓపెన్ అయ్యాయి. ఎక్స్క్లూజివ్ అప్డేట్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలు పూరిలో ఉన్నారు. పూరి నుంచి అప్డేట్ ని అందిస్తారు. బాలు, రత్న భండార్ తలుపులు తెరుచుకున్నట్లు తెలుస్తుంది. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. మొత్తం 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భండార్ తలుపులు ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది, ఏం చెబుతున్నారు, మొత్తం అందులో ఎన్ని డోర్లు ఉన్నాయి, ఆ ఆలయంలో ఉన్న బంగారు నగల్ని వజ్రాల్ని తరలించేందుకు ఇప్పటికే పెద్ద పెద్ద బాక్సుల్ని కూడా సిద్ధం చేశారు కదా, పరిస్థితి ఏంటి ఇప్పుడు? సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏదైతే రత్న భండారకు సంబంధించినటువంటి డోర్స్ అయితే తెరవడం ప్రారంభించింది. 3 డోర్లు కూడా తెరుచుకున్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరోవైపు భారీగా నిధులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే డంప్కు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పెట్టెలను కూడా తీసుకొచ్చారు. మరోవైపు ఇప్పటికే అందుతున్న సమాచారంతో అటు భారీగా పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉందో మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మొత్తాన్ని రంగంలో దించుతున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందిని వెంటనే తీసుకువస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ర్యాపిడ్ ఆర్ఏఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని అంతటినీ కూడా మొత్తం ఆలయం మొత్తం మోహరిస్తున్నారు. మొత్తం బెటాలియన్ మొత్తం ఒకసారిగా తీసుకొచ్చి ఇక్కడ ఆలయం చుట్టూ కూడా వారికి పొజిషన్ పెడుతున్నారు, వాటి డ్యూటీ అసైన్ చేస్తున్నారు. మరోవైపు మరి కాసేపట్లో రత్న భండారంలో ఉన్నటువంటి విలువైన సంపద అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. లోనకు ఒక్కొక్క డోర్ తీసుకువెళ్తున్నారు. అయితే 3 డోర్లు తీసిన తర్వాత కూడా మళ్ళీ లోన డోర్స్ ఉన్నాయా, రూమ్స్ ఉన్నాయా, దానిపై ఒక క్లారిటీ లేనందున మొత్తం అంతా కూడా వాటిపై చేస్తున్నారు. దీనికి సంబంధించి అటువైపు ఆలయ అధికారులు కానీ, అటు జిల్లా కలెక్టర్ కానీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా సంబంధించి ఎస్పీ కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం, ఆర్ఏఎఫ్ సిబ్బంది మొత్తాన్ని కూడా మొత్తం పూరికి కేటాయించినటువంటి సిబ్బంది అంతటినీ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తం ఆలయం మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి ఆధీనంలోకి తీసుకునేందుకు వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మరి కాసేపట్లో ఆర్ఏఎఫ్ సిబ్బంది తమ విధులు వెళ్తున్నారు. మరోవైపు రత్న భండారానికి సంబంధించినటువంటి సంపద మరి కొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే లోనకి భారీ ఖజానాకు సంబంధించినటువంటి పెట్టెలను తీసుకువెళ్లారు. ఒకవేళ అక్కడ రత్న భండారంలో లభించినటువంటి వజ్ర వైడూర్యాలు కానీ, విలువైన బంగారాన్ని కానీ ఈ ఖజానా పెట్టెల్లో పెట్టి వీటిని మళ్ళీ వీటికి తీసుకెళ్ళినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అటు ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానీ, ఇతర వ్యక్తులు సంబంధించినటువంటి కీలక అధికారులు, అటు లోనకి ఆల్రెడీ పోలీసు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. డిఐజీ స్థాయి అధికారులతో పాటు ఎస్పీ స్థాయి అధికారులను కూడా సిద్ధం చేశారు. మొత్తం 20 మంది వరకు డిఎస్పీలను పెట్టారు. ఇక్కడ ఒక బెటాలియన్ పూర్తిగా ఆర్ఏఎఫ్
ఆర్ఏఎఫ్ సిబ్బందిని అయితే తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆర్ఏఎఫ్ సిబ్బందికి అయితే తన యొక్క విధులను అయితే కేటాయిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ నిధి బయటకు వచ్చిన తర్వాత నిధిని ఎలా రక్షించాలి, ఎలా తీసుకువెళ్ళాలి, దానికి సంబంధించిన పబ్లిక్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పబ్లిక్ కూడా మనం చూస్తున్నాం భారీగా వస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అటువైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎస్ బాలు, అంటే మొత్తం ఇప్పటి వరకు ఎన్ని డోర్లు తెరుచుకున్నాయి? 3 డోర్లు ఉన్నాయని మాత్రమే మనం విన్నాం. ఇంకా లోపల అసలు ఏం జరిగింది? ఏమైనా తాజా సమాచారం అందిందా మీకు? అంటే ఈజీగానే ఆ డోర్లు ఓపెన్ అయ్యాయా, లేదంటే ఏదైనా ఇబ్బంది తలెత్తిందా? ఎస్, దీనికి సంబంధించి ఇప్పటివరకు మూడు డోర్లు తెచ్చుకున్నాయన్న ప్రాథమిక సమాచారం అయితే లోన్ నుండి వస్తున్నటువంటి కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే వారు నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా వారి ఒక సమాచారం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందనే దానిపై. మరి కాసేపట్లో అటు అఫీషియల్గా అధికారులు వచ్చి చెప్తారంటూ వాళ్ళకి సంబంధించినటువంటి అటు పోలీస్ సిబ్బంది కానీ పోలీస్ సొంత అధికారులు కూడా చెప్తున్నారు. వారు బ్రీఫ్ చేసిన తర్వాత దీనిపై ఒక పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని చెప్పేసి మనకి తెలుసు వస్తుంది. అంతవరకు కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే డోర్స్ అయితే 3 డోర్స్ తీసిన తర్వాత కూడా ఇంకా నేలమాళిగలో మరికొన్ని రూమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఇంతవరకు మనతో మాట్లాడుతున్నటువంటి కొంతమంది పండితులు చెప్తున్న నేపథ్యంలో లోన ఎన్ని డోర్స్ ఉన్నాయి ఏంటి అనే దానిపై అయితే ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. గతంలో 3వ డోర్ పూర్తిగా 2 డోర్లు తెచ్చినప్పటికీ 3వ డోర్ తెరవకపోవడంతో అక్కడితోటే విరమించుకున్నారు. ఈసారి 3వ డోర్ తెరిచి లోనకి వెళ్తున్నారు కాబట్టి లోన ఇంకేమైనా డోర్స్ ఉన్నాయా, లోన ఇంకా రూమ్స్ ఉన్నాయా అనే దానిపై అయితే ఒక క్లారిటీ రావాల్సి అయితే ఉంది. బాలు, అంటే ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టైం పట్టే అవకాశం ఉంది బాలు? ఎస్, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి 1:28 స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా టైం పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా చీకటి దశాబ్దాలు, సుమారు 5 దశాబ్దాల కాలం జరిగింది. సో ఇవన్నీ ఆ లోన ఎలా ఉన్నాయని పరిస్థితి, ఆ పెట్లు కానీ ఆ భాండాగారంలో ఉన్నటువంటి నిధులు కానీ ఎలా ఉన్న దానిపై అయితే ఇప్పటి వరకు అధికారులకు కూడా స్పష్టత లేని కారణంగా వీటన్నిటిపై అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకైతే అధికారులు చెప్తున్నారు. వాటి ఎలాంటి ఖజానాకి ఎలాంటి నష్టం కూడా కలిగించకుండా కొత్త పెట్టులో కూడా పూర్తిగా మొత్తం ఇత్తడితో తాపడం చేశారు. లోన చెక్క గట్ట ఉండకుండా ఇత్తడి పెట్టి మరీ తాపడం చేసినటువంటి పరిస్థితి మనం ఇందాక చూసాం. అందువలన ఒక్కొక్కటి లోన లభించినటువంటి పెట్టులను అయితే సంపదను అయితే మొత్తం రికార్డ్ చేస్తున్నారు. వచ్చిన సంపదని పెట్టులో పెట్టి భద్రపరుచున్నారు. తర్వాత దీన్ని లెక్కింపు జరగనున్నారు. ఇప్పటికే ఈ పెట్టులను తీసుకువెళ్ళినటువంటి సిబ్బందిని కానీ వీరందరినీ కూడా బయటకు పంపించారు. వారందరినీ కూడా బయట ఉండాల్సిందిగా ఆదేశించారు. కేవలం ఎవరైతే ఆలయ ట్రస్ట్ అనుమతించిందో అది కూడా ఆఫ్ డ్రెస్ తోటి అనుమతించారు. వాళ్ళు మాత్రమే వెళ్ళి లోనకి చేస్తున్నట్లుగా మనకి అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎవరైతే అలాంటి వ్యక్తులు మాత్రమే లోన పంపించారు, ఎవరైతే పర్మిషన్ ఉన్నారో వాళ్ళు కాసేపట్లో అయితే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బాలు, అంటే మొత్తం ఎంతమంది తలుపులు తెరిచిన తర్వాత లోపలికి వెళ్ళాలని ముందుగా ప్లాన్ చేశారు? ఇప్పుడు ఎంతమంది లోపలికి వెళ్ళారు? అసలు 3 డోర్లు మాత్రమే ఓపెన్ అయ్యాయని తెలుస్తుంది కదా, అంటే అవి చిన్నగా ఉండొచ్చా పెద్దగా ఉండొచ్చా అసలు ఎవరికి తెలియని విషయం. అంటే మొత్తం 46 ఏళ్ల తర్వాత అది ఓపెన్ అవుతుంది కాబట్టి లోపల పరిస్థితులు కూడా దుమ్ము ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అంటే ఎంతమంది లోపలికి వెళ్ళారు ప్రెసెంట్, దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా? కమిటీకి సంబంధించి 4 కమిటీలు ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో 4 కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు అతి కొద్ది మంది మాత్రమే లోన కనిపిస్తున్నారు. వీరితో పాటు ఇది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా అక్కడ విపత్తు సంబంధించిన పడిన వాటి నుంచి శకలాలు పడిన చూస్తే వాటి నుంచి రక్షించుకోవడానికి అని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బందిని అయితే లోన్ సిద్ధంగా ఉంచారు. దానికి మరోవైపు స్నేక్ ఏమైనా ఇబ్బంది ఉంటే స్నేక్ క్యాచెస్ కూడా సిద్ధంగా ఉంచారు. ఒక్కొక్క టీం అయితే స్నేక్ క్యాచెస్ టీం కూడా లోన్నే ఉంది. మిగిలిన ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవైపు పెచ్చులు గట్రా ఊడిపోయి ఉండొచ్చు. చాలా రోజులు గతంలో 1985లో ఓపెన్ చేసిన టైంలో కొంత తడిగా ఉంది అనే సమాచారం మేరకు మొత్తం లోన ఏమైనా జమును పట్టి పూర్తిగా శిథిలావస్థ చేరే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా రాతి కట్టడం కాబట్టి వాటిని రక్షించాల్సిన అవసరం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఉంది. అందుకే ఏఎస్ఐకి బాధ్యతలు అప్పచెప్పారు. ఏఎస్ఐ సంబంధించిన సిబ్బంది కూడా లోన తమ టెక్నికల్ టీంతో పాటు అటు మెటీరియల్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అలాంటి ప్రమాదమైన జరిగితే వెంటనే రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. అయితే పూర్తిగా చీకటిగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి భారీ సెర్చ్ లైట్స్ ఏవైతే పెద్ద పెద్ద ప్రమాదాలు వరదల్లో ఉపయోగించేటటువంటి భారీ సెర్చ్ లైట్లను అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోనకి తీసుకెళ్లారు. సుమారు 5 వరకు సెర్చ్ లైట్లు తీసుకెళ్లారు. ఈ సెర్చ్ లైట్లను ఉపయోగించే లోనకి అత్యంత చీకటి గదుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఆ గదుల్లోంచి కూడా మనం ఆలయ పండితులతో అనేక మందితో మాట్లాడినప్పుడు 3 నుంచి బయటకు తెలుస్తున్నప్పటికీ ఇంకా లోన అనేకం ఉండవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రహరీ గోడ చుట్టూ కూడా నేలమాళిగలు చాలా ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి పూరికి సంబంధించిన రాజులు కానీ చరిత్రకారులు కానీ అప్పట్లో రాజులు బోల్డ్ అంత సంపదని ఇక్కడ దాచి ఉండవచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నప్పుడు ఈ 3వ గది కాకుండా మరికొన్ని గదులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా ఆలయకు సంబంధించినటువంటి పండితులు అయితే చెప్తున్నారు.
బాలు, అంటే ఈ సంపదనంతా తరలించేందుకు పెద్ద పెద్ద బాక్సుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నింటిని కూడా లోపలికి తరలించారు. ఇప్పుడు ఈ నిధిని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు అధికారులు? నిధికి సంబంధించి ఆలయాలకు సంబంధించినటువంటి ఖజానాకు సంబంధించిన కార్యాలయం కానీ లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాధ్యత వస్తుంది కాబట్టి జిల్లా ఖజానా కార్యాలయం కానీ, ఎందుకంటే దీనికి సంబంధించిన కీ కూడా ఇప్పటివరకు జిల్లా ఖజానా కార్యాలయంలోనే భద్రపరిచి ఉన్న నేపథ్యంలో అక్కడ ఖజానా కార్యాలయం చేస్తారా, లేకపోతే భారీగా ఇప్పుడు ఆర్ఏఎఫ్ సంబంధించి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందిని తీసుకొచ్చిన నేపథ్యంలో ఏమైనా కొత్త ప్రదేశాన్ని దీనికోసం అత్యంత భద్రత ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ లోన ఉంచే అవకాశము అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఫోర్స్ అంతటిని అక్కడ పెట్టి దాంట్లోనే మొత్తం ఉంచి ఒక ఫ్రీ ఫేస్లో ఉంచి టెక్నికల్ టీమ్ని ఎవరైతే వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తారో ఈ యొక్క ఆభరణాల వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటటువంటి టీమ్స్ని వీళ్ళందరితో పాటు అక్కడే చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందుగా ఏదైతే 12వ శతాబ్దం సంబంధించినటువంటి ఈ గది కాబట్టి ఆ గదిని రక్షించాల్సిన అవసరం ఉంది. గది నుంచి క్లియర్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే జరిగే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. మరోవైపు భక్తులు అటువైపు వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో అని చూస్తున్నారు అని చెప్తున్నారు. ডাক্তার তো ট্রিটমেন্ট করছি এসপি বেশ হয়ে যাইছে না আসলে কই সময় বার ঘন্টা খোলাই 300 সব চাঙ্গা ঘরକୁ ଆସୁଛି ଆସିକି ଝଡା ହଉଛି ଚାଙ୍ଗା ଘରକୁ ଏସପି କୋ ବେଶ ହয়ে যাইছে କୋଠି ବସିଛନ୍ତି ବେରଣ ଉପରେ ବସିଛନ୍ତି ଡାକ୍ତର ତମ ଟ୍ରିଟମେଣ୍ଟ କରୁଛି କୁହନ୍ତୁ ଯୋଉ ଦୈନନ୍ଦିନ ରତ୍ନ ଭଣ୍ଡାର ରହିଛି ସେଥିରେ କଣ କଣ ସବୁ ରହିଥାଏ లోనకి వెళ్ళినటువంటి సిబ్బంది కొంత అనారోగ్యం గురైందని చెప్పేసి లోన వచ్చినటువంటి చెప్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి ఎవరో కొంత ఇబ్బంది పడ్డారు అది ఆరోగ్యపరంగా అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనిపై కొంత టెక్నికల్గా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకి ఉంది. బాలు, అంటే గది తలుపులు తెరుచుకోకపోతే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లోపలికి వెళ్లేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. అంటే ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారం గది తలుపులు తాళాలతోనే ఓపెన్ అయ్యాయా, లేదంటే ఏదన్నా టెక్నాలజీ పరంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు వీళ్ళంతా? ప్రస్తుతానికి వీరు అందిస్తున్న సమాచారం అయితే గది తలుపులు తాళాలతోటే ఓపెన్ అయ్యాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళకి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తుంది కేవలం వాళ్ళకి సంబంధించిన కొంతమంది పండితులు చాలా మందిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది వస్తున్నారు. ఒక పక్కా క్లారిటీ అయితే రావట్లేదు. అటు ఏం జరిగిందనేది అయితే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ జిల్లా కలెక్టర్ కానీ అటు హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు కొంత అనారోగ్యానికి గురయ్యారంటూ కూడా అక్కడ ఉన్న వారు చెబుతున్నారు కదా. అంటే 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భండార్ని ఓపెన్ చేస్తున్నారు. దాని లోపల ఉన్న పరిస్థితుల్ని అంచనా వేసే ముందు జాగ్రత్తగా లోపలికి వెళ్లారు కదా. అంటే ఏం ఇష్యూ జరిగి ఉండొచ్చు లోపల? మేబీ సుదీర్ఘకాలం సుమారు 5 దశాబ్దాలు కావస్తున్న నేపథ్యంలో ఏమైనా గ్యాసెస్ లాంటివి ఉంటాయి, చెడు గాలి లాంటివి ఏమైనా ఉంటాయి, వీటి వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఎస్పీ స్థాయి అధికారి ఎవరు లోనికి వెళ్ళారు దానికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అయితే ప్రస్తుతం మనకి ఆ పండితుడు చెప్తున్న పరిస్థితి. అయితే అటువైపు పోలీస్ శాఖ నుంచి అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన క్లియరెన్స్ అయితే చెప్పలేదు. వాళ్ళు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఇంకా ఇవ్వలేదు ఏం జరుగుతున్నది దానిపై అయితే ప్రస్తుతం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మొత్తం మనం చూస్తున్నాం డిఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో అఫీషియల్గా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా వచ్చి దీనిపై స్పష్టత ఇస్తే జరుగుతుంది. అయితే సుదీర్ఘకాలంగా ఓపెన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా గ్యాసెస్ లాంటివి చాలా ఉంటాయి, ఎప్పుడు ఓపెన్ చేయనటువంటి చిన్న కాలంలోనే ఉంటాయి కాబట్టి ఇలాంటి గ్యాసెస్ ఏమైనా ఉండి ఒకసారిగా ఓపెన్ చేసిన టైంలో అవి ఏమైనా స్ప్రెడ్ అయ్యి కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చి అవకాశం కూడా ఉండవచ్చు. బాలు, ఈ రత్న భండార్లో అపారమైన నిధి ఉంది, వజ్ర వైడూర్యాలున్నాయి, స్వామివారికి సంబంధించిన అనేక ఆభరణాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే పెద్ద పెద్ద పెట్టెల్ని కూడా సిద్ధం చేసి లోపలికి తీసుకువెళ్లారు. అంటే సెక్యూరిటీ పరంగా అక్కడ ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే అంతా ఉత్కంఠగా ఎదురు చూసారు ఇప్పటి వరకు రత్న భండార్ తలుపులు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయని. ప్రెసెంట్ రత్న భండార్ తలుపులు ఓపెన్ అయ్యాయి, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి?
సెక్యూరిటీ మనం చూస్తున్నాం పూర్తిగా ఆర్ఏఎఫ్ కంట్రోల్కి ఇస్తున్నారు కాసేపట్లో. ఆర్ఏఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బందికి మొత్తం ఏదైతే ఆలయాన్ని అప్పగించే పని అయితే చేస్తున్నారో ఇప్పటివరకు ఒరిస్సా సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్సెస్ కానీ అటు గ్రేహౌండ్స్ కమాండోస్ ఏవైతే ఒరిస్సా గ్రేహౌండ్ కమాండోస్ మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఆర్ఏఎఫ్ సిబ్బంది ఒక్కొక్క మొత్తం బెటాలియన్ మొత్తం వచ్చింది, వారందరికీ కూడా విధులు కేటాయిస్తున్నారు. ఆర్ఏఎఫ్ సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా విధులు కేటాయిస్తున్నారు. తర్వాత వారు పూర్తిగా ఆలయాన్ని అయితే తమ ఆధీనంలోకి మరి కాసేపట్లోనే తీసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరు కూడా అనుమతించే విధంగా లేకుండా మొత్తం ఆర్ఏఎఫ్ సిబ్బంది మనం విజువల్స్ గా చూస్తున్నాం. ఆర్ఏఎఫ్ సిబ్బందికి అయితే అధికారులు ఉన్నతాధికారులు బ్రీఫింగ్ చేస్తున్నారు. ఎక్కడెవరు డ్యూటీ చేయాలి, ఎలా చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలనే దీనిపై అయితే వారు కాసేపట్లోనే తమ ఛార్జెస్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం ఇప్పటి వరకు 3 తలుపులు ఓపెన్ అయ్యాయని మాత్రమే మనకు సమాచారం అందుతుంది. అంటే లోపల ఇంకెన్ని గదులుండే అవకాశం ఉంది? అంటే వీళ్ళు సేఫ్టీ మెజర్స్ అన్ని పాటించే లోపలికి వెళ్ళారా? ఎందుకంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఒకరికి కొంత అస్వస్థతకు గురైనట్లు మనకు తెలుస్తుంది కదా. అసలు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తో ఈ లోపలికి వెళ్ళే సభ్యులు వెళ్ళారు వాళ్ళు? సేఫ్టీ మెజర్స్ అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. ముందుగా ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ దళమే ముందు లోనికి వెళ్ళింది. వాళ్ళు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకపోతే తర్వాత తెలుస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఎమర్జెన్సీ ఏమైనా అయితే సరే వెంటనే రక్షించే విధంగా కూడా వారంతా కూడా వారి టీం ఎవరైతే లైఫ్ సపోర్ట్ సంబంధించి ఎక్విప్మెంట్స్ కూడా సిద్ధంగా ఉంచారు. బయట మనం విజువల్స్ చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి అదర్ ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ అయితే వెంటనే రెస్క్యూ చేసే విధంగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఆ గ్రీన్ కలర్ వెహికల్లో కూడా ఎక్విప్మెంట్స్ అయితే ఉంచుకున్నారు. మరోవైపు హాస్పిటల్ కూడా సమీపంలోనే ఉంచారు. అక్కడ కూడా అంబులెన్స్ ని కూడా సిద్ధంగా చేసుకున్నారు. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే వాళ్ళని రెస్క్యూ చేసేందుకు. అయితే మొత్తానికి అయితే వాళ్ళంతా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో వెళ్ళారు. కానీ లోనికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎన్ని గదులు ఉన్నాయనే దానిపై చరిత్రలో స్పష్టమైతే లేకపోవడం, అసలు ఎన్ని ఉన్నాయనే దానిపై ఇప్పటికీ ఒక స్పష్టం లేదు. 3వ గదితో ఎన్నాళ్ళు ఆగిపోవడంతో 3 దాటిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయేమో అని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆలయ ట్రస్ట్ కానీ వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 3 గదులతోటే ముగింపా లేకపోతే ఇంకా నేలమాలికలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆలయం ఇక్కడ నుంచి కూడా మరొక 100-200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని యొక్క సంబంధించి ఇప్పుడు మనం ఉన్న గోపురంకి మెయిన్ గోపురం, అందువల్ల మధ్యలో చాలా గదులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆలయ పండితులు అయితే చెప్తూ ఉన్నారు. బాలు, అంటే పూరి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ముఖ్యంగా పూరి ప్రజలు ఆ జగన్నాథుడి ప్రత్యేక పూజలు కూడా చేశారంటే పూరి ఆలయ సమీపంలోకి వారందరూ చేరుకున్నారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి అండ్ భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు? పూరికి సంబంధించి ఇప్పటికే అనేక మంది రావడం జరిగింది. భారీ ఎత్తున పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ వస్తున్నట్టు ఉన్నారు. మరి